వెల్కమ్ టు సినీ వార్తలు. రీసెంట్‌గా ఇండస్ట్రీ నుండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్, హాట్ బజెస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్‌ని ఈ వీడియోలో షార్ట్‌గా, క్రిస్పీగా డిస్కస్ చేద్దాం. వార్తల్లోకెళ్ళే ముందు మీరు గనక ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వారణాసి మీద ఇండస్ట్రీలో నడుస్తున్న బజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందిగా. టాక్స్ ప్రకారం మూవీ ప్రమోషన్స్‌కే ఆల్మోస్ట్ 200 క్రోర్స్ బడ్జెట్‌ని అలొకేట్ చేశారంట. అంటే గ్రౌండ్ లెవెల్ మార్కెటింగ్, పాన్ ఇండియా టూర్స్, వైరల్ క్యాంపెయిన్స్ అన్నీ మ్యాసివ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారని అర్థం. దాంతో పాటు బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే, ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ దగ్గర 650 క్రోర్స్ రేంజ్‌లో డీలింగ్స్ జరుగుతున్నాయనే స్ట్రాంగ్ రూమర్ ఉంది. ఇది నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్స్‌గా రికార్డ్ అవ్వబోతుంది. గ్లిమ్స్ గురించి మీకో విషయం చెప్పాలి. అందులో కనిపించిన యానిమల్స్ అన్నీ రియల్. అస్సలు సీజీఏ కాదంట. హార్సెస్, బుల్స్, వైల్డ్ యానిమల్స్ అన్నీ ప్రాక్టికల్‌గా షూట్ చేసి సీన్స్‌ని రా అండ్ రియలిజంతో ప్రెజెంట్ చేశారు. అండ్ అలాగే రామాయణంలో విజయ్ సేతుపతి విభీషణ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారనే స్ట్రాంగ్ రూమర్స్‌ని ఆయన స్ట్రెయిట్‌గా డినై చేస్తూ అఫీషియల్‌గా నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను అని క్లియర్‌గా కొట్టిపడేశారు. ఇంక మరొక బజ్ ప్రకారం రాఘవ్ జుయల్ రావణాస్ అండ్ ఇంద్రజిత్ రోల్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇది నిజమైతే యష్‌తో సీన్స్ గూస్ బంప్స్ రేంజ్‌లో ఉండబోతున్నాయని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నాకు పర్సనల్‌గా కూడా ఇంద్రజిత్ రోల్‌కి రాఘవ్ పర్ఫెక్ట్ చాయిస్‌లా అనిపిస్తుంది. ముందు ఈ రోల్ విక్రాంత్ మెస్సీ చేస్తున్నాడనే రూమర్ ఉండగా, ఆయన కూడా రెస్పాండ్ అయ్యి నేను రామాయణ క్యాస్ట్‌లో లేను, ఇవి ఫేక్ అని క్లియర్ చేశాడు. ఓవరాల్‌గా చూస్తే రామాయణం మీద హైప్‌తో పాటు రూమర్స్ కూడా ఫుల్ స్పీడ్‌లో నడుస్తున్నాయి. ఇంక 'పెద్ది' నుంచి ఆల్రెడీ రిలీజ్ అయిన 'చిక్రీ' సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా మారి ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ సక్సెస్‌తో 'పెద్ది' టీమ్ హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి అతి త్వరలో 'పెద్ది' టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారని స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది. ఇది కంప్లీట్ మాస్ యాంథమ్‌లా ఉండబోతుందని టాక్. బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే రామ్ చరణ్ ఎనర్జీ ప్యాక్డ్ డాన్స్ స్టెప్స్ థియేటర్ స్క్రీన్స్‌ని షేక్ చేసేలా ఉంటాయంటున్నారు. దీనికి యాడ్ అయ్యే మ్యాజిక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. రెండూ కలిసి 'పెద్ది' సాంగ్స్‌ని పాన్ ఇండియా లెవెల్‌లో వైరల్‌గా మార్చబోతున్నాయని ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఓవరాల్‌గా 'చిక్రీ' హిట్‌తో స్టార్ట్ అయిన మ్యూజికల్ జర్నీ టైటిల్ సాంగ్‌తో ఫుల్ మాస్ ఫెస్టివల్‌లా మారబోతుందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మన 'పారడైజ్' ఆగస్ట్ 21కి పోస్ట్‌పోన్ అయింది. 'పారడైజ్' నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' వెరీ సూన్ రిలీజ్ అవ్వబోతుందని సోషల్ మీడియాలో స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అనిరుద్ ఎనర్జిటిక్ బీట్స్‌కి నాని మ్యాసీ స్టైలిష్ స్టెప్స్. ఫ్యాన్స్‌కి ఫుల్ ఫెస్ట్‌లా ఉండబోతున్నాయి. 24థ్ ఫిబ్రవరి నాని బర్త్‌డేకి టీజర్‌ని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. సో ఫ్యాన్స్‌కి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజెస్ కన్ఫర్మ్ అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. బడ్జెట్ ఆల్రెడీ 200 క్రోర్స్ క్రాస్ చేసి నాని కెరియర్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది ఈ సినిమా. స్కేలు, మ్యూజిక్, ప్రమోషన్స్ కలిసి పాన్ ఇండియా లెవెల్‌లో మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది. రీసెంట్‌గా 'ప్రకాష్ రాజ్' గారు 'స్పిరిట్' నుండి లెఫ్ట్ అయ్యారు. డ్యూ టు 'సందీప్ రెడ్డి వంగ' అండ్ 'ప్రకాష్ రాజ్' క్లాషెస్ అని సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి గదా! అదంతా నిజం గాదు. ఫేక్ న్యూస్ అని 'ప్రకాష్ రాజ్' అఫీషియల్‌గా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఇంకా నా సీన్ షూటింగ్ గూడా స్టార్ట్ చేయలేదని చెప్పారు. ఆల్రెడీ మనకు తెలుసు 'స్పిరిట్' నుంచి వచ్చిన గ్లిమ్స్‌లో 'ప్రకాష్ రాజ్' వాయిస్ ఓవర్ గూడా ఇచ్చారని. అండ్ అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. 'ప్రకాష్ రాజ్' లాంటి యాక్టర్‌ని వంగ ఎందుకు మిస్ చేసుకుంటారు చెప్పండి? అండ్ అలాగే 'దృశ్యం 3' హిందీ షూటింగ్‌లో 'ప్రకాష్ రాజ్' గారు జాయిన్ అయ్యారు. అలాగే 'టాక్సిక్' తెలుగు రైట్స్‌ని 'దిల్ రాజు' గారు ఆల్మోస్ట్ 120 క్రోర్స్‌కి ఎక్వైర్ చేశారనే బజ్ నడుస్తుంది. అండ్ ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్ లెవెల్ డీల్‌గా చూస్తున్నారు. మూవీ టోటల్ బడ్జెట్ అప్రాక్స్ 600-700 క్రోర్స్ రేంజ్‌లో ఉండటం వల్ల మేకర్స్ పాన్ ఇండియా లెవెల్‌లో మ్యాసివ్ అవుట్‌పుట్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇది యష్ కెరియర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. ఆల్రెడీ 'కేజీఎఫ్ 1 అండ్ 2' తర్వాత తెలుగు స్టేట్స్‌లో గూడా యష్‌కి స్ట్రాంగ్ మాస్ ఫాలోయింగ్ అండ్ సాలిడ్ మార్కెట్ ఏర్పడింది. 'టాక్సిక్‌కి' పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు కలెక్షన్స్‌తో బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం కన్ఫర్మ్. అండ్ రాజమౌళి గారు 'బాహుబలి ట్రిపుల్ ఆర్'తో ఇండియన్ సినిమా పైన బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే 'బాహుబలి నెవర్ ఎండెడ్' అని కంటిన్యూయస్‌గా యానిమేషన్ సీరీస్ రాబోతున్నాయని మనందరికీ తెలుసు. ఆల్రెడీ దానికి రిలేటెడ్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు మూవీ టీమ్. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ట్రిపుల్ ఆర్‌ని గూడా కంటిన్యూ చేయబోతున్నారంట. అది కూడా యానిమీలో. రాజమౌళి గారు జపాన్ స్టూడియోస్‌తో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారంట. ఆయన వారణాసితో ఎంత బిజీగా ఉన్నా వీటిపై కూడా ఒక లుక్కేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలారం పెట్టుకొని వెయిట్ చేయాలి. ఏ టైంలో అయినా రిమైండర్ రావచ్చు. 'బ్రహ్మయుగం' మూవీ లాస్ ఏంజల్స్‌లో అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్ కండక్ట్ చేసిన 'వేర్ ద ఫారెస్ట్ మీట్స్ ద సీ' అనే స్పెషల్ ఫిల్మ్ సిరీస్‌లో ఫెబ్ 12న స్క్రీనింగ్ జరిగింది. ఇప్పటివరకు ఒక్క ఇండియన్ ఫిల్మ్ గూడా అక్కడ స్క్రీన్ అవ్వలేదంటే ఆలోచించండి. ఇది మలయాళం ఇండస్ట్రీకే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకే ప్రౌడ్ మూమెంట్. మమ్ముట్టి గారి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్‌తో సైకలాజికల్ హారర్‌ని డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేసిన మూవీ ఇది. సంజయ్ లీలా బన్సాలి అండ్ ఆదిత్యధర్ అల్లు అర్జున్‌తో మూవీ ప్లాన్ చేస్తున్నారా? వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సంజయ్ లీలా బన్సాలి అల్లు అర్జున్ యాక్టింగ్‌లో ఎమోషనల్ సైడ్‌ని గ్రాండ్‌గా చూపిస్తే, ఆదిత్యధర్ ఏమో యాక్షన్ సైడ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాడు. ఇండియాలో ఉన్న ఇద్దరు టాప్ డైరెక్టర్స్, ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్ కాంబినేషన్స్ అంటే ఆడియన్స్‌కి పండగే ఈ మూవీస్ పడితే.
సౌత్ యాక్టర్‌ని వాడుకొని హిందీ మార్కెట్‌ని క్యాప్చర్ చేస్తున్నారన్నమాట ఈ డైరెక్టర్స్. 'కబీర్ సింగ్' క్యారెక్టర్ క్యామియోని 'రణబీర్ కపూర్' యానిమల్ మూవీలో ప్లాన్ చేశారంట. కానీ లాస్ట్ మినిట్‌లో ఆ ఐడియా డ్రాప్ అయింది. ఫ్యాన్స్‌కి మాత్రం క్రేజీ మూమెంట్ మిస్ అయింది. ఒకవేళ ఆ క్యామియో జరిగుంటే 'కబీర్ సింగ్' యానిమల్ యూనివర్స్ క్రాస్ ఓవర్ థియేటర్స్‌ని లిటరల్లీ షేక్ చేసేది. రీసెంట్‌గా 'క్రష్ లిస్ట్‌లో యాడ్ అయిన 'డెలులు' యాక్టర్ మాత్రమే కాదు, ఆమె ఒక ప్రొడ్యూసర్ కూడా. 'విక్రమ్‌తో 'వీరా ధీరా సూరన్' మరియు ఇంకొన్ని మూవీస్‌ని ప్రొడ్యూస్ చేసింది. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే 'డ్యూడ్' మూవీలో యాక్ట్ చేసిన 'హృదు' అండ్ 'రియా' రియల్ లైఫ్ సిబ్లింగ్స్. 'మనశంకర వరప్రసాద్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ 'వెంకటేష్' గారితో ఫిల్మ్ చేయబోతున్నారు. అందులో 'రానా' కూడా ఉండబోతున్నారు. కానీ వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి అనిల్ గారు రిప్లై ఇచ్చారు. ఆయనిప్పుడే 'చిరు' మూవీ నుండి బయటకొచ్చి ఒక 2 రోజులు అలా పీస్‌ఫుల్‌గా ఉన్నానని చెప్పారు. అసలు విషయానికొస్తే ఇంకా నేను స్క్రిప్టే రాయలేదు. ఇంకా ఏ క్యారెక్టర్‌ని ఫైనల్ చేయలేదని చెప్పారు. బట్ సూన్ ఆ డీటెయిల్స్ రిలీజ్ చేస్తా అన్నారు. నాగార్జున గారు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబోతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి మూవీ పట్టాలెక్కింది. అదేనండి 'సోగ్గాడే చిన్నైన', 'బంగారు రాజు' లాంటి మూవీస్‌తో సంక్రాంతికొచ్చి హిట్ కొట్టిన కాంబో. మళ్ళీ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది. మూవీ టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు గానీ 2027 సంక్రాంతికి తీసుకురావడానికి మూవీ టీమ్ గట్టిగానే ట్రై చేస్తుంది. 'ఓజీతో' హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆయన నెక్స్ట్ ఫిల్మ్ 'సురేందర్ రెడ్డి' డైరెక్షన్‌లో రాబోతుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇంకా టైటిల్ అయితే రివీల్ చేయలేదు గానీ హీరోయిన్ అయితే ఫైనల్ చేశారని సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 'ఫౌజీ ఫేమ్ ఇమాన్వి' ఇందులో హీరోయిన్‌గా చేయబోతుందంట. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. 'కిక్', 'రేసు గుర్రం సైరా' లాంటి హిట్ మూవీస్ తీసిన 'సురేందర్ రెడ్డి' పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి. 'ప్రేమలు' మూవీ సైలెంట్‌గా రిలీజ్ అయ్యి వర్డ్ ఆఫ్ మౌత్ బ్లాక్ బస్టర్ రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారాక దానికి సీక్వెల్ కూడా వస్తుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అప్పటి నుండి ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ టైం గడిచిపోతున్న కొద్దీ సీక్వెల్ మీద అప్డేట్స్ లేకుండా పోవడంతో 'ప్రేమలు 2' షెల్వ్ అయిపోయింది అనే రూమర్ ఇండస్ట్రీలో తిరగడం స్టార్ట్ అయింది. ఒక రిపోర్టర్ ఈ గాసిప్ గురించి మమితాని అడిగితే ఆమె "ఐ డోంట్ నో ఇట్ అఫీషియల్లీ, కాంట్ కామెంట్ ఆన్ ఇట్" అని చెప్పారు. ఇప్పటివరకు లీడ్ యాక్టర్స్ బిజీ ప్రాజెక్ట్స్‌లో ఉన్నారు. మేకర్స్ నుండి కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడం వల్ల సీక్వెల్ ఫేట్ మీద సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. షెల్వ్ అయిందా లేక రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారా అనే డౌట్ ఫ్యాన్స్ మధ్య ఇంకా స్ట్రాంగ్‌గా ఉండిపోయింది. అంతే అమిగోస్, ఇవాల్టి వార్తలు ఇక్కడితో ఎండ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.